చేరి కూడా ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. మనము ఈ ఉపవాసపు దినాలుగా ఈ 3 రోజులు చేస్తూ ఉన్నాం. మరి దేవుడి కృపను బట్టి ఈ సంవత్సరానికి చివరి రోజుకి మనము వచ్చాము. అప్పుడే సగం రోజు అయిపోయింది. ఇంకా కేవలం 10 గంటల్లో ఈ సంవత్సరం గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారము ముగిసి కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తాం. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఉపవాసం అనేది ఎందుకు చేయాలో కొన్ని విషయాలు మీకు చెప్పాం. మరొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. లేవీకాండం 23వ అధ్యాయం 27వ వచనం. లేవీకాండం ఏం దినం అంటే అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. సంవత్సరానికి ఒక్కసారి ఈ ప్రాయశ్చిత్త దినం అనేది పాత నిబంధనలో ప్రభువారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ దినం ఏం చేయాలంటే పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, అంటే కడుక్కోవాలి. రెండోది ఏంటంటే ఏ పని చేయకూడదు, అంటే లాభసాధకమైన పని, దేనికి డబ్బులు వచ్చే పని ఏది చేయకూడదు. ఇది ఒక కట్టడి. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, మరి ఈ రోజున అలాంటి ప్రాయశ్చిత్తమైనటువంటి ప్రార్థన, ఉపవాసం కనిపెట్టడం జరుగుతుందా? లేదా 9 గంటలకి ప్రార్థన అంటే 10 గంటలకి రాత్రి అంతా ఎక్కడ ఉంటాంలే, కాసేపు పడుకొని వద్దాంలే అని 11 గంటలకి కొన్ని చోట్ల బల్లారాధన ఇస్తూ ఉంటారు. దానికి అటెండ్ అయ్యేవాళ్ళు. నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ 9 గంటలకి ప్రార్థన పెట్టారు. సరే, నన్ను అయ్యగారు మీరు 10 గంటలకి 10:30కి రండి అన్నారు. సరే, ఎందుకైనా మంచిది లేని 10 గంటలకి వెళ్ళిపోయారు. వెళితే 11 గంటల దాకా జనాలు లేరండి. ఒక 10-15 మందే ఉన్నారు. ఇక 11 గంటలకు వచ్చారండి, వందల మంది వచ్చారు. ఇక చివరి గంటలో వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు? పాటలన్నీ అయిపోయాయి. ప్రార్థన చేసుకోవటం, ప్రాయశ్చిత్తపడటం కూడా సంఘస్థులు వచ్చిన వాళ్ళంతా చేసేసారు. ఇక నువ్వేం చేస్తావు? ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పుకుంటూ పోతూ ఉంటారు సేవకుడు. ఏమని? మన సంఘం పలానప్పుడు స్థాపించాం, ఇలాగా ఇంతమంది విశ్వాసులు ఉండేవాళ్ళు, మరి రాను ఇలా పెరిగింది, ఈ రోజున ఇలాగ మనం కూర్చున్నామంటే దేవుని కృప అని చెప్పి రక్షణ పొందిన వారి గురించి, విశ్వాసంలో ఎదిగిన వారి గురించి, అలాగే వివాహాలు చేసుకున్న వారి గురించి, మందిరం ఎక్స్టెన్షన్ గురించి చాలా మాట్లాడతారు. రీక్యాప్చులేషన్ అంటారు, అంటే గుర్తు చేసుకోవడం. అప్పుడు ఆ మాటలు వినడానికి వస్తారు వాళ్ళు. దానివల్ల ఉపయోగం ఏంటండి? నీవు నీ పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయకుండా ఏదో వినటానికి గనక సంఘానికి వస్తే ఆ బలారాధన ఇచ్చే సమయంలో కూర్చొని ఒక కేకులు పెడితే కేకులు తిని వెళ్ళిపోవటం నిజమైన ప్రాయశ్చిత్తార్థ దినము కాదు. 2 దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది యెహోషాపాతుకి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాసములు ఆచరింపనని చాటింపగా యూదా వారు యెహోవాని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. దేవుని ప్రేమించులారా, అందరూ అంట, మరి నీ కుటుంబం ఎందుకు రాదు? దేనికోసము? సహాయం కోసము. యుద్ధం చేయాలి. ఇప్పుడు మా వల్ల కాదు,
దేవా నువ్వు మాకు తోడురా అని అడగటం కోసం అంట ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరూ కూడి రండి. మనము గతంలో చెప్పుకున్నట్టుగా యోవేలు గ్రంథంలో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, పిలవండి, పశ్చాత్తాపడండి, దేవుడు కరుణామయుడు కాబట్టి ఆయన చేస్తానన్న కీడు చేయకుండా మానేస్తాడు, రండి ఉపవాస ప్రార్థన చేద్దాం. ఏషియా గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఒక మాట కనపడుతుంది. ఏంటి అంటే, మీ పాపములు ఎర్రనిగా ఉన్నా సరే రండి నా వద్దకు, మన వివాదములు తీర్చుకుందాము, అలాగే మీ పాపములు ఎర్రగా ఉన్నను అవి తెల్లగా మారిపోతాయి అన్నసి. యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయంలో మీరు సమ్మతించిన మాట విననేలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించండి. సమ్మతించి అంటే ఇష్టపడి ఒప్పుకొని వస్తే గనక భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించండి. మంచి మంచి పదార్థాలు మీకు తిననిస్తాను. సమ్మతింపక తిరగబడిన నిశ్చయముగా మీరు ఖడ్గము. కాబట్టి తిరగబడి ఏం ప్రార్థన ఎవడు చేస్తాడు, మాకెందుకు ప్రార్థన, మా పాపములు చెప్పుకోవాలా మేము? కోర్టులో ప్రవేశించినప్పుడు కూడా జడ్జి అడుగుతాడు, క్వశ్చన్స్ వేసినప్పుడు నువ్వు కనుక ఒప్పుకోలేదనుకో ఏమవుతుందండి చెప్పండి? వాయిదాలు పడతా ఉంటాయి. ఎక్కడైనా అంతే. కొన్ని కేసులు నాకు తెలిసి ఒక అతను ఇంటి గోడ దగ్గర తగాదా పెట్టుకున్నారు, కొట్టుకున్నారు, కేసు పెట్టుకున్నారు. పోలీసు వాళ్ళు ఇద్దరిని తీసుకెళ్ళి కోర్టులో పెట్టారు. ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు తేలాలి. 12 సంవత్సరాలు వాయిదాలు పోతూనే ఉన్నారు, కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఒకసారి వాళ్ళు వస్తే వీళ్ళు రావట్లేదు, వీళ్ళు వస్తే వాళ్ళు రావట్లేదు, వాయిదా వేస్తున్నారు, ఫైన్లు వేస్తున్నారు కోర్టు వాళ్ళు రావట్లేదని, అయినా సరే రావట్లేదు వాళ్ళు. చిన్నదే ఏంటో అదంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య గోడ కట్టారంట, అది వీళ్ళ స్థలంలో కట్టారని వీళ్ళు గొడవ. చిన్న సమస్య చాలా ఈజీగా. మన చర్చి స్థలం కూడా పక్కన ఉందంట. ఆ రోజు దౌర్జన్యం చేసి కట్టనీయకుండా మనల్ని ఆపేశారు, మనం వదిలేసాం. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి. యెహోషాపాతు దేవుని సహాయం కొరకు అడుగుతున్నాడు. అహాబు రాజు చూడండి, రాజులో మొదటి గ్రంథము 21వ అధ్యాయము 27 నుంచి 29 వచ్చిన. 21వ అధ్యాయము 27 నుంచి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించిన చూచితివా? నాకు భయపడి అతని వినయముగా ప్రవర్తించిన చేత ఆ అపాయం అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదను. ప్రార్థన చేస్తే మరణం తప్పించబడింది. అహాబుని చంపేద్దాం అనుకున్నాడు దేవుడు, కానీ దేవుడే మళ్ళా ఏం సాక్ష్యం ఇస్తున్నాడు చూసావా? నా మాట విని ఎలా భయపడి వస్త్రములను చించుకొని గోనెపట్ట కట్టుకొని అతను వ్యాకులు పడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉండి. కాబట్టి అతని కన్నీరు చూసి నేనేమనుకుంటున్నానంటే, ఇక అతనికి ఇప్పుడు మరణము సంభవించకుండా అతను మామూలుగానే చనిపోయి తన పిల్లల సమయంలో ఈ యొక్క కీడుని రప్పిస్తాను అన్నాడు. అంటే ప్రార్థనకి ఎంత విలువ ఇచ్చారో బైబిల్లో మనకు అర్థమవుతుంది. పశ్చాత్తాపానికి ఎంత విలువ ఉందో అర్థమవుతుంది. పాపాన్ని ఒప్పుకుంటున్నప్పుడు ఎంత విలువ ఉందో అర్థమవుతుంది. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో 13వ వచనంలో దావీదు కూడా నాతాను వచ్చి చెప్పినప్పుడు నేను పాపిని అని ఒప్పుకున్నాడు.
వెంటనే అంటాడు నాతాను, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి చావక బతికున్నావు అని అంటాడు. నేను పాపం చేసినని దావీదు నాతాను కానగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పాపము ఒప్పుకున్నప్పుడు దేవుడు చేస్తారన్న కీడు తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు సరైన ప్రార్థన చేస్తావో నీ కష్టాన్ని తీసేస్తాడు, యుద్ధంలో విజయాన్ని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, జరగబోయేది కూడా జరగకుండా ఆపేస్తాడు. ఎన్నో చేయగల సమర్థుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ప్రియులారా, ఆలోచించండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం దాకా ఒక సంఘటన మీకు కనపడుతుంది. ఇక్కడ దర్యావేషు అనేటువంటి రాజు కనపడతాడు. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగలేదు. చాలు. ఇప్పుడు దానియేలుని సింహాల బోన్లో వేశారండి. కానీ రాజుగారికి ఏమో దానియేలుని సింహాల బోన్లో వేయటం ఇష్టం లేదు. కానీ శాసనం అలాగుంది. ఎవరైతే రాజును కాకుండా వేరే వాళ్ళకి మొక్కుతారో వాళ్ళని తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేయండి. మరి దావీదేమో రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మొక్కలేదు రాజుకి. కాబట్టి కోపం వచ్చి వాళ్ళంతా శాసనం ప్రకారంగా ఇతను సింహాల బోన్లో, అతను చంపడమే వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళందరికన్నా ముఖ్యుడిగా ఉన్నాడు ఆయన. అయితే దర్యావేషు దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, అన్యుడు, పరాయి దేశం ఇది. దానియేలు కొరకు ఇతను ఉపవాసం ఉంటున్నాడండి. అసలు నిజంగా ఎంత ఆశ్చర్యమే కదా. మన కోసం ఇతరులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ఎంత గొప్పతనం అంటే అది. అలాగా మరి ఆయన ఉపవాసం ఉన్నాడు. డ్యాన్సులు లేవు, ఆహారం తినలేదు. తెల్లారింది, పరిగెత్తుకుంటూ వచ్చేసాడు అక్కడికి. ఆ మాటలు మీరు కనుక చదివితే ఎక్కడికి వచ్చాడు? సింహాల గుహ దగ్గరికి వచ్చేసాడు. దానియేలు, దానియేలు అని పిలుస్తూ ఉన్నాడు. నీ దేవుడు నిన్ను రక్షించినా దినదినము నువ్వు ప్రార్థన చేస్తున్నావే అని అడిగాడు. చదవండి. అతను గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరంజీవి అగును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అని. ఏం నేరం చేయలేదు, రాజుగారికి మొక్కలేదు అంతే. వాళ్ళ దేవుడికి, ఆయన దేవుడు యెహోవాకు మొక్కున్నాడు, ఈ యొక్క రాజుకు మొక్కలేదు అంతే. రేజా, నేనేమైనా తప్పు చేశానా? ప్రియులారా, ఆలోచించేయండి. నువ్వు ఎక్కడున్నా నీ దేవుడిని నువ్వు గణపరచడం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఒక దేవుని బిడ్డ కొరకు ఒక అన్యదేశపు రాజు ఉపవాసం ఉండటం అనేది ఎంత గొప్ప విషయమో ఆలోచించేయండి. లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనములో అన్నా అనేటువంటి స్త్రీ కనపడుతుంది. ఆషేరు గోత్రికురాలైన అన్నా కనపడతా ఉంది. ఈమెకి పెళ్ళయింది, భర్త చనిపోయాడు. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెనైన అన్నా అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాకత్వం మొదలు 7 ఏళ్ల పెరిమితో సంసారం చేసి ఒక వారం గడిచినదై 84 సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఎందుకు సేవ చేస్తూ ఉందో తెలుసా? ఎందుకు ఉపవాసం ఉందో తెలుసా? 84 సంవత్సరాలు దేవుణ్ణి చూడాలని, యేసు ప్రభువుని చూడాలని. మరి నువ్వు మందిరానికి వస్తున్నావు కదా, ఎన్నిసార్లు యేసు ప్రభువుని దర్శించావు? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షణ పొంది యేసు ప్రభువుని దర్శించావా? కనిపెట్టావా? ఏమో కనిపెట్టింది. 84 years. ఎంత గొప్ప ధన్యత అండి. అసలు అన్ని సంవత్సరాలు బతుకుతామో లేదో మనం ముందల. ఎందుకంటే ఇప్పటికే కాళ్ళ నొప్పులు, కేళ్ళ నొప్పులు, నడువుల నొప్పులు, తలనొప్పులు, ఏ నొప్పులు కావాలన్నా ఆ నొప్పులన్నీ కూడా వచ్చేసినాయి.
దేవుడి దగ్గర నొప్పులు పడాల్సిన మనము చివరికి ఇంట్లో కూర్చొని నొప్పులు పడతా ఉన్నాం. పరిస్థితి ఏమైంది? రోమాపత్రికలో అంటాడు, మామూలుగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదంట, మన ఆత్మ అంట దానికి తెలియకుండానే మూలుగలతో ప్రార్థన చేస్తాంట దేవుడి కొరకు. ఆ మూలుగంతా దేవుడితో పడాల్సింది పోనిచ్చి ఈరోజు అది బాగలేదు ఇది బాగలేదు అని ఇంటి దగ్గర కూర్చొని మూలుగుతున్నావా? అంటే ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదా? పాపాన్ని ఒప్పుకోకుండానే తిరిగావా? పరిశుద్ధత లేకుండానే నడిచావా? మాటలో, చూపులో, వినికిడిలో, నడకలో, తాకుటలో, కూర్చున్నట్లో అన్నిట్లో నువ్వు దేవునికి మహిమకరంగానే జీవించావా? జీవించాలని ఆశపడుతున్నావా? తప్పులుంటే సరి చేసుకో. ఈ చివరి సంవత్సరంలో ఈ చివరి దినం కాబట్టి ఇప్పటికైనా అయ్యా ఇలాంటివేవి నాలో ఉండకుండా నన్ను బలపరచు దేవా అని ప్రార్థన చేసుకో. దేవుడు క్షమించమని అడుగు, ఒప్పుకోవడం నేర్చుకో. మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 14-15 వచనంలో శాస్త్రులు పరిచయులు వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నారు. యోహాను శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేస్తున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు. యోహాను శిష్యులు వచ్చి అడుగుతున్నారు, మేము పరిచయులము కలిసి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం తరచుగా, ఏంటి మీరెందుకు చేయరు అంటే, సరే దేవుడు సమాధానం చెప్పాడు, పెళ్లి కుమారుడు ఏంటో ఉండగా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు, పెళ్లి కుమారుడు వెళ్ళిపోయే రోజు వస్తుంది, అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారని చెప్తాడు. ఓకే ప్రియులరా, ఆలోచన చేయండి. దేవుడు మార్గం, అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యం అందరికీ తెలుసు. కొర్నేలు ఆయన ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు, మంచి కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి అతని ప్రార్థన చేరింది, దేవతతో వచ్చింది. యొప్పేకు పోయి పేతురు అనేవాడిని పిలిపించుకున్నారు, విన్నారు వాక్యాన్ని. ఆ చివరి వచనాలు కనుక మనం చూస్తే ఆ అధ్యాయంలో విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. కాబట్టి ఈయన ప్రార్థన దేనికి దారి తీసింది? అనేకులకు రక్షణ మార్గాన్ని ఇచ్చింది. మరి నీ ఉపవాస ప్రార్థన నీ కుటుంబం వారికి ఏమైనా రక్షణ మార్గాన్ని ఇస్తూ ఉందా? నీ చుట్టుపక్కల వాళ్ళకి, నీ బంధువులకి. మొన్న ఒక క్రిస్మస్ జరిగింది మనకి. ప్రతి సంవత్సరం నేను చెప్పేది అదే, ఇప్పుడు అది చెప్తాను, ఎప్పుడు అదే చెప్తాను. కొత్త వాళ్ళకి మీరు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేటువంటి దినము ఏనాడని వచ్చిందా మీకు? మీ పక్కన వాళ్ళకి ఒక పప్పలు ఇచ్చో, ఒక క్యాలెండర్ ఇచ్చో, ఒక కేక్ ముక్క ఇచ్చో, హ్యాపీ క్రిస్మస్ అమ్మా అని ఇచ్చావా? అంటే దేవుణ్ణి కనపరచడం నీకు రావటం లేదు. సంఘంలోకి వచ్చిన కొత్త వ్యక్తులకి మెరీ క్రిస్మస్ అని చెప్పాలి, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాలి. వాళ్ళకి తెలియదు ఇది. కాబట్టి మనం తీసుకురావాలి, ప్రభు మార్గం చూపించాలి. మరి దాని ప్రకారంగా రక్షణ అనేది కొన్నేళ్ళి బంధువులకి, స్నేహితులకి, వచ్చిన వారందరికీ ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. అలాంటి మార్గం నువ్వు కూడా ఎన్నుకుంటావా? చేస్తావా? ప్రార్థన చేస్తావా? అపోస్తుల కార్యగ్రంథం 27వ అధ్యాయము 33-34 వచనాల్లో పౌలుతో పాటు ఉన్న ఖైదీలు 14 రోజులు ఉపవాసం ఉన్నారండి ఓడలో. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, మరి చెప్పబడుతుంది ఏంటంటే, ఓడలో ఉన్నారు, గాలి తుఫాన్లు కొట్టబడుతూ ఉంది. మరి ఈ సందర్భంలో వాళ్ళు ఏమి తినకుండా ఉన్నారు, ఇక చచ్చిపోతాంలే ఎందుకు లేని. కానీ పౌలు అంటే ఉన్నాడు, మనము చావనే చావమో, భయపడొద్దు అని రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి తాను తిని వాళ్ళందరికీ పెట్టాడు. చనిపోలేదు వాళ్ళు. 14 రోజులండి ఓడలో, 14 గంటలుంటా. ఇప్పుడు ప్రార్థన అయిపోగానే ఇంటికి వెళ్ళి లబా 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 నోరు చేతులు పట్టా
ఊగుతూ ఉంటాయి. ఆకలి ఆకలి ఆకలి, కాసేపు ఆలస్యం అయితేనే ఆకలి ఆకలి ఆకలి. 14 రోజులండి. పౌలు భక్తుడు అసలే అనారోగ్యస్తుడు, అయినా కూడా అతను కూడా ఉపవాసం ఉన్నాడు. ఎంత గొప్ప రక్షణ! విడుదల కొరకు, పాపముల నుంచి విడుదల కొరకు కృతజ్ఞతాస్తులు చెల్లించి రొట్టెను పంచిపెట్టాడండి. బల్లారాధన జరిగింది అక్కడ. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. 6వ అధ్యాయము 5వ వచనం. 2 కొరింథీ. తాను సువార్త చేస్తున్నటువంటి కాలమంతా కూడా ఏం చేశాడు చెప్పండి? ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసం ఉన్నాడంట. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, 11వ అధ్యాయం 27వ వచనం కూడా చూడండి. 11వ అధ్యాయం 27వ వచనం. జాగరణాలు అంటే నిద్ర లేకుండా ఉంటాం. ఉపవాసాలు తరచుగా అంటే ఎక్కువ సార్లు. దేవుని ప్రేమించాల అతను చెప్పుకుంటున్నాడు, నేను ఎలాగా సువార్త చేశాను. నిద్ర లేని రోజులు ఎన్నో, ఆహారం తినకుండా ఉన్న రోజులు ఎన్నో. దేనికోసం? సువార్త, రక్షణ మార్గాన్ని చెప్పడం కొరకు నేను అలా చేశానని చెప్పి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 10వ వచనానికి రండి. మోషే గురించి వ్రాయబడతా ఉంది. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తామన్నాడు? నేను మునుపటి వలె 40 పగలను 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపచేయుట మానివేసెను. పాపమును క్షమించయ్యా, సంపదల్ని అని బతిలాడుకున్నాడు. ప్రియులారా, ఈ సంఘంలో కూడా ఒకళ్ళిద్దరు చనిపోవలసిన వాళ్ళే. కానీ అప్పుడు ఎలాంటి ప్రార్థన చేశామో మనకు తెలుసు. పోలీసులు పట్టుకెళ్ళి జైల్లో పారేస్తే చంపేస్తున్నారు అనే సంగతి కూడా తెలిసినప్పుడు ఒక తల్లి నా దగ్గరికి వచ్చి అయ్యా అని బతిలాడి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, అతనే చచ్చిపోడు. కానీ అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కుమారుడు రక్షణ పొందలేదండి. మరణము నుండి 2 సార్లు తప్పించబడ్డాడు అతను. కానీ ఈ రోజు వరకు అతనికి మారు మనసు రాలేదు, రక్షణ రాలేదు, ప్రభు సన్నిధికి కూడా రాలేదు. అంత దుర్మార్గమో కదా. దేవుడు మేలు చేసినా కూడా మేలుకు తగ్గట్టుగా కృతజ్ఞత లేనటువంటి మనుషులండి. అందుకే ఒకప్పుడు అసలు ఎందుకు చేశామో వీళ్ళ కొరకు ప్రార్థన అనిపిస్తుంది. పాపాలు క్షమించయ్యా అని అడుగుతున్నాడు. 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో సౌలు అంటే మామగారు యోనాతాన్, దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట యోనాతాన్ కూడా యుద్ధంలో చనిపోయారన్న సంగతి తెలిసినప్పుడు, సమాచారం అతనికి వచ్చినప్పుడు అతను ఉపవాసం ఉండి ఏడుస్తున్నాడు. 1:12 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. చూడండి, ఆ దినమంతా సాయంకాలం వరకు కూడా వాళ్ళు ఉపవాసం ఉన్నారంట. మామగారు చచ్చిపోయారు, అలాగే నా బావమరిది కూడా చచ్చిపోయాడు. ఎవరో కాదు, వాళ్ళ బంధువులే. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రేమిళ్ళరా, ఎన్నోసార్లు ఉపవాసం అనేది కనపడుతుంది బైబిల్లో. ఎందుకు చేశారో చెప్తున్నాను, ఎలా చేశారో చెప్తున్నాను. మరి నువ్వు ఎలా చేస్తున్నావో ఒకసారి మదిలోనికి తెచ్చుకో.
3వ అధ్యాయం కూడా చూడండి, 35వ వచనం. ఇక్కడ ఇంకొక అతను చనిపోయాడు. ఎవరు? అబ్నేరు. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదునకు వచ్చి భోజనం చేయమని అతని బతిమాలుగా, దావీదు ప్రమాణం చేసి, సూర్యుడు అస్తమించక మునుపు ఆహారం ఏమైనా నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగచేయను గాక అనెను. ఎవరు చనిపోయారు ఇక్కడ? 3వ అధ్యాయం 35వ వచనంలో అబ్నేరు చనిపోయాడు. అబ్నేరు, నీచులకు చచ్చునట్లుగా నీవు చావతగునా? నీ చేతులకు కట్టులు లేకుండాను, నీ కాళ్ళకు సంఖ్యలు వేయబడకుండా. దేవుని ప్రేమించిన ప్రియులారా, 12వ అధ్యాయము 16-17 వచనాల్లో మనందరికీ తెలిసిందే. యెహోవా ఉరియా భార్య దావీదుకు కనిన బిడ్డను మొత్తినందున అది జబ్బుపడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చి 6 రోజులు ప్రార్థన చేశాడండి, జబ్బు పడినటువంటి పిల్లోడు బాగుపడాలని. కానీ దేవుడు వాడిని చంపేశాడు. ఒక్కోసారి ఉపవాస ప్రార్థన దేనికి చేస్తున్నామో తెలియదు. అంటే న్యాయమైన కోరికేనా, అన్యాయమైన కోరిక? అయ్యా మా అబ్బాయి ఎన్నో తప్పులు చేశాడయ్యా, ఆ తప్పులన్నీ ఆ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి తెలియకుండా చేయ్యా అని ప్రార్థన చేసిందంట. ఏంటంట? అతను చేసిన తప్పులన్నీ కూడా అంట పెళ్లి కూతురు వాళ్ళకి తెలియకుండా చేయని ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత తెలియదా? అప్పుడు తెలియరా? యథార్థత లేని జీవితం, యథార్థత లేని ప్రార్థన. అయ్యా మా అబ్బాయి అస్సలు చదవమంటే చదవట్లేదయ్యా, కానీ నువ్వు పాస్ చేయ్యా అడగచ్చు. అది అసలు అడిగే ప్రార్థనేనా అది? దానికోసం ఉపవాసం ఉంటావా? మా అబ్బాయిని పాస్ చెయ్యి, మా అబ్బాయి చదవట్లేదు పాస్ చెయ్యి, మావాడు మంచోడు కాదు ఆ పెళ్లి కుమార్తెలకి తెలియకుండా చేయి, అయ్యా లంచం తీసుకుంటున్నాను ఎవరు చూడకుండా చేయి, పట్టుకోకుండా చేయి. భలే ప్రార్థన చేస్తారే. స్టోటుపురంలో దొంగలు, అలాగే కావలి దగ్గర ముసునూరు దగ్గర ఉన్నటువంటి దొంగలు ప్రార్థన చేస్తారంట గుడికి వచ్చి. ఏమని? మేము దొంగతనానికి వెళ్తున్నాం కాబట్టి మాకు వచ్చిన దాంట్లో సగం నీకు ఇస్తాం ప్రభువా, మా ఇంచి దొంగతనం చేయటానికి సహాయం చేయని అడుగుతారంట. నిజంగానే తెచ్చిస్తారంట. ఏది ఎంత దొరికినా 1,00,000 2 లక్షలు దొరుకుతాయి కదా నగలు, కానీ అది తీసుకొచ్చేస్తారంట. అలా కట్టారంట చర్చి. అతనే చెబుతాడు. మరి ఏం చేస్తాం సార్? నేనైతే తప్పని చెప్తాను, కానీ వారు వింటలేదు. న్యాయమైనటువంటి ప్రార్థన, న్యాయమైనటువంటి ఉపవాసము నువ్వు చేయకుండా నీ జీవితాన్ని, నీ గ్రామాన్ని, నీ పట్టణాన్ని పాడు చేస్తున్నావేమో ఒకసారి ఆలోచించి. మార్క్స్ సువార్త 9వ అధ్యాయము 28-29 వచనాల్లో శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఆయన ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేము ఎందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమని ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనో ఈ విధమైనది వదిలిపోను. ఆ గ్రంథంలో చివర ఫుట్నోట్లో ఏమని రాసిందంటే ఉపవాసం వల్లనే, ఉపవాసం. పైనేమో ప్రార్థన వల్ల అని చెప్పారు ప్రభువారు. కానీ దాని యొక్క అసలు ఇన్నర్ మీనింగ్ ఏంటంటే అది ఉపవాస ప్రార్థన వల్లే పోతాయ్యా దయ్యాలు. నువ్వు కనుక ఉపవాస ప్రార్థన చేయకపోతే ఇంట్లో దయ్యాలు వచ్చి కూర్చుంటాయి. నువ్వైనా ఇంట్లో ఒంటరిగా ప్రార్థన చేసుకో, ఉపవాస ప్రార్థన. ఈ ఉదయకాలం నుండి ఈ సాయంకాలం వరకు నేను తిన్నాను, చేసుకో ప్రార్థన. లేదా ఈ రాత్రికాలం సాయంకాలం నుండి తెల్లారి 6 గంటల దాకా తిన్నాం, చేసుకో ప్రార్థన. అర్థమవుతుందా? ఎందుకు పోలేదయ్యా దయ్యాలంటే మీరు ఉపవాస ప్రార్థన చేయలేదుగా. మరి మీ ఇంట్లో దయ్యాలు లేవా? మరి అయిపోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి కదా. ఆలోచించండి. లేవికాండములో 16వ అధ్యాయంలో 29వ వచనం నుండి 31వ వచనం దాకా చదువు. లేవికాండం 16వ అధ్యాయం 29 నుండి 31వ వచనం. నిత్యమైన కట్టడ, స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల
10వ నాడు ఏ పనేను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మల్ని పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. ఇది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఎవరో తన తండ్రికి మారుగా యాజకుడొకటకై సంవత్సరానికి ఒక్కసారి ఈ ప్రార్థన మీరు చేయాలి. ప్రియులరా, ఆలోచన చేయండి. వేషధారణ కలిగిన ప్రార్థన కూడా ఒకటి ఉంది బైబిల్లో. చాలా ఉన్నాయిలేండి, నేను ఒకటి గుర్తు చేస్తాను మీకు. లూకాసు వార్త 18వ అధ్యాయం 12వ వచనం. ఒకవేళ ఇలాంటి ప్రార్థన నువ్వు చేసి ఇంటికి వెళ్తున్నావేమో ప్రతిసారి గుర్తు చేసుకో. లూకాసు వార్త 18వ అధ్యాయము 12వ వచనం. వారమున 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఏం చేస్తున్నాడంట? వారానికి 2 సార్లు ఉంటే ఉపవాసం, దశంభాగం ఇస్తున్నాను అని ధనవంతుడు ప్రార్థన. దాని కిందనే సుంకరి ప్రార్థన కనపడుతుంది. అయితే దేవా, పాపిని నీ మందిరంలోకి రావడానికి కూడా పనికిరాని వాడిని అని ప్రార్థన. ఇద్దరిలో ఎవరయ్యా నీకు ఇష్టమైన వారు అని అడిగితే సుంకరి మాత్రమే అతను ఇష్టమైన ప్రార్థన అని చెప్పారు ప్రభువారు. ఫరిసీయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందున. ఏంటంటారు దీన్ని? వేషధారణ ప్రార్థన. అంటే నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ ప్రార్థన చేయబాకు, లోబడుతూ చేయి, తగ్గించుకుంటూ చేయి, పాపం ఒప్పుకుంటూ చేయి, పరిశుద్ధత కొరకు చేయి, ప్రాయశ్చిత్తార్థ బలి చేసుకో. అప్పుడు మాత్రమే యేసు రక్తము నిన్ను పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమలో ఉపవాసము అంటే దేవునితో సహవాసం, ప్రియులారా, క్లోజ్నెస్ అంటే దేవుడికి దగ్గర అవటం. ఉపవాసము అంటే పరిశుద్ధులుగా మారటం కొరకు, వరాలు పొందుట కొరకు, ఆత్మను వర్ధిల్ల చేసుకున్నట్టు కొరకు, పాపం చేయకుండా ఉండుట కొరకు, హృదయాన్ని సరిచేసుకున్నట్టు కొరకు, సరిదిద్దుకున్నట్టు కొరకు, రాకడ కొరకు సిద్ధపాటు, విశ్వాసము వృద్ధి కొరకు, దర్శనాలు కలలు కావాలని కోరుట కొరకు, నమ్మకమైన సాక్షులుగా ఉండుట కొరకు, అలాగే సాక్ష్యం ఇచ్చుట కొరకు, ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. ఉపవాసం ఎందుకు చేయాలి? ఈ క్వాలిటీస్ అన్నీ నీకు కావాలి. అలాంటి క్వాలిటీస్ నీకు దేవుడు దయచేయను కాక. మోకరించండి, ప్రార్థించండి.